హాయ్ అండి. ఇది బ్లౌజ్ పీసే అనమాట. బార్డర్ తీసేస్తే లైనింగ్ పీస్ కింద కట్ చేయొచ్చని కట్ చేసేస్తున్నాను. ఈ పక్కన కనిపిస్తుంది కదా, దాని కింద లైనింగ్ కింద కట్ చేస్తాను అనమాట. ఇక్కడ పొడవు 16 ఇంచెస్ పెడుతున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సరిపోతుంది క్లాత్. 16 ఇంచెస్ పెడితే 15 ఇంచెస్కి వస్తుంది అనమాట. హాఫ్ ఇంచు పైన కింద పోగితే కుట్టులోకి. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసేసి 6 ఇంచెస్ పెట్టాను. నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చి 6.5 ఇంచెస్ పెట్టాను అనమాట. నెక్ డీప్ వచ్చి 9.5 ఇంచెస్, 3 ఇంచెస్ వెడల్పు గీసుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో ఇలా మార్క్స్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసేసి 40 ఇంచెస్ అండి. ఇక్కడ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోలు 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ స్కేల్ సహాయంతో మార్క్ చేసుకోవాలి. ఇక్కడే మనం చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. టేప్ సహాయంతో చెస్ట్ లూజ్ వచ్చి 40 ఇంచెస్, 10 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు వదిలిపెట్టాను. అలానే వెస్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ డ్రా చేశాను కానీ ఇంకోటి నెక్ గీస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇది బిందె కాదు, లాలాని ఇది ఒక నెక్ అనమాట. బిందె నెక్ అయితే కాదనమాట. బిందె అయితే మొత్తం రౌండ్ వచ్చింది. ఇదిగోండి ఈ నెక్ షేప్ బాగుంటే లైక్ చేయండి. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని మొత్తం యాజ్టీస్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసుకున్నాం కదా, మొత్తం గీసేసుకోవాలి. చుట్టూరు గీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 7.5 ఇంచెస్ పెట్టి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ స్కేల్ సహాయంతో ఇక్కడ రౌండ్ గీసుకోవాలన్నమాట. ఒక డబ్బాల్లే గీసుకొని ఈ విధంగా. ఇప్పుడు పొడవు చెస్ట్ పాయింట్ 2.5 ఇంచ్ అనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఈ వీడియో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అనుకుంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. ప్రాసెస్ అయితే ఈ విధంగా కట్ చేస్తున్నానని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకొని హ్యాండ్స్ రౌండ్ మార్క్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఎగుడు దిగుడు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ సరిపోయిందో లేదో చూసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చే విధంగా ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అతుకు పడుతుంది కదా, ఆ అతుకు బ్యాక్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని హ్యాండ్ రౌండ్ గీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజ్ కటింగ్ అనేది. టేప్ మెజర్మెంట్తో ఒకసారి మీరు ట్రై చేయండి. చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ కటింగ్ చేశాను అనమాట. 40 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది పక్కన పెట్టేసేసిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, దాన్ని నేను లైనింగ్ పీస్ కింద కట్ చేశాను. ఈ విధంగా హ్యాండ్ కూడా కట్ చేసేసిన తర్వాత షేప్ బెల్ట్ హ్యాండ్ వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట. మామూలు బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను అనమాట. ప్రతిదానికి మనం లైనింగ్లు కొనలేము కదండి. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్